Hi friends, welcome back to Sridhar CC Anantapram YouTube channel and welcome back to editorial analysis session. Okay friends, daily మనము మన సెషన్లో ఏం డిస్కస్ చేస్తామనేది ఒకసారి చూసుకొని లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ప్రతిరోజు కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, మోటివేషనల్ పర్పస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, మనకి బేసిక్ వొకాబులరీ కోసం లైక్ ఎస్ఎస్సికి ఉపయోగపడే విధంగా. తర్వాత మనం ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ డిస్కస్ చేస్తాము. తర్వాత డైలీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ తీసుకుంటాము. తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్ రిలేటెడ్ టు ఎడిటోరియల్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే. డైలీ ఒక మోడల్తో మీ ముందరకు వస్తాను. రైట్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ విత్ ద కోడ్ ఆఫ్ ద డే. సో వాట్ ఐ బ్రాట్ టు యూ, ఏం తెచ్చాను చూడండి ఒకసారి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. సో ఎప్పుడైనా అంటే మనం ఏదైనా వర్క్ చేసేది 10 మందికి కనిపించే విధంగా, 10 మంది తెలుసుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనం ఎంత సైలెంట్గా చేసుకుంటే అంత బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఎప్పుడు మన సౌండ్ అనేది ఎలా తెలియాలి అంటే అది సక్సెస్ ద్వారానే తెలియాలి, అంతేగాని మనం చేసే పని 10 మందికి తెలియాల్సిన అవసరము లేదు. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో what is the first one? A place for the sun to enter where one can sun bath. సో ఎక్కడైతే సన్ బాత్ చేయడానికి ప్లేస్ మనకి అవైలబిలిటీతో ఉంటుందో, అంటే లైక్ సన్ ఎంటర్ అయ్యి అక్కడ మనము సన్ బాత్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే సొలేరియం అంటాము. సో SOLA అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు సన్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏ గ్లాస్ కంటైనర్ ఇన్ విచ్ అ ఫిష్ అండ్ అదర్ వాటర్ యానిమల్స్ కెన్ బి కెప్ట్. ఇది మనకు తెలిసిండేది అక్వేరియం అండ్ ద లింక్ ఈస్ ఆక్వా. ఆక్వా స్టాండ్స్ ఫర్ వాటర్, మెరైన్. ఓకే, నెక్స్ట్, ఏ ప్లేస్ ఫర్ ఫీట్ ఆర్ స్పీకర్స్ ప్లాట్ఫామ్. లైక్ ఇది మనం బాగా రెగ్యులర్గా తెలిసిండేది. మనం ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ సో అక్కడ నిలబడటానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము పోడియం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ అ థియేటర్ వేర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ అండ్ లిస్నింగ్ సిట్. సో ఏదైనా చూడటానికి కూర్చునేటటువంటి ప్లేస్ని ఏమంటాము ఆడిటోరియం, ఆడిబుల్, ఆడి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అన్ ఆప్టికల్ డివైస్ ఫర్ ప్రొజెక్టింగ్ వేరియస్ సెలెస్టియల్ ఇమేజెస్ అండ్ ఎఫెక్ట్స్. సో ఎక్కడైతే లైక్ పుట్టపర్తిలో మనం చూస్తాం, లైక్ ఎక్కడైతే మనకి సెలెస్టియల్ ఇమేజెస్, ఎఫెక్ట్స్ చూసేకి వీలుగా ఉంటుందో దాన్ని ఏమంటారండి ప్లానెటేరియం. ఇక్కడ ప్లానెట్ అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెట్లోకి వెళ్ళిపోదాము. ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్రానికలీ ఇల్. క్రానికలీ అంటే అర్థం చేసుకోండి, చాలామంది క్రానిక్ అంటే ఏదైనా డెడ్లీ అన్నట్టు అనుకుంటారు. క్రానికల్లీ అంటే కన్నా డెడ్లీ కానీ కాదు, చాలా సివియర్ అండ్ లాంగ్ లాస్టింగ్. ఇక్కడ క్రాన్ ఇది ఆల్రెడీ మనకు వచ్చింది రూట్. సో క్రాన్ స్టాండ్స్ ఫర్ టైం రిలేటెడ్ రూట్. అది అంటే చాలా టైం బీయింగ్, అంటే ఎక్కువ టైం మనకి ఏదైనా డిసీజ్ ఉంది అంటే అది క్రానిక్ డిసీజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అలా ఒకవేళ ఇల్గా ఉంటే అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని శానటోరియం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది మనకు తెలిసిండేది వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎగ్జిబిటెడ్, మ్యూజియం. ట్రీస్ హూస్ లీవ్స్ ఫాల్ ఎవ్రీ ఆటమ్. సో ప్రతి ఆటంలో ఈ లీవ్స్ ఏవైతే పడిపోతాయో అలాంటి ఆ డ్రై అయిపోయినటువంటి వాటిని ఏమంటారంటే డెసిడియస్ అంటారు. ఇక్కడ OUS అంటే అడ్జెక్టివ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. డెసిడియస్ అంటే లైక్ డ్రై అయిపోయి రాలిపోయేటటువంటివి. ఓకే, నెక్స్ట్, దట్ విచ్ ఫాల్స్ అపాన్ బిఫాల్స్ అండ్ హ్యాపెన్స్. ఏదైతే జరగాల్సినది జరుగుతుందో దాన్ని ఏమంటారంటే ఇన్సిడెంట్ అంటారు. దట్ విచ్ ఫాల్స్ టు సమ్వన్, అనుకోకుండా ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ జరిగేటటువంటిది యాక్సిడెంట్ అంటారు. నెక్స్ట్, ద లాస్ట్ లిస్ట్, దట్ విచ్ ఫాల్స్ ఆన్ ద వెస్ట్రన్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్ మీద పడేటటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఓక్సిడెంటల్ అని అనడం జరుగుతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్. ఓక్సిడెంటల్ ఫర్ వెస్ట్రన్ కంట్రీస్, యాక్సిడెంటల్ అని మనకు తెలిసిండేది. నెక్స్ట్, ద స్కూల్ ఆర్ కాలేజ్ వన్ అటెండ్స్. సో మనం ఏదైతే అటెండ్ అయి ఉంటామో, ఇది యాక్చువల్గా ఫారెన్ ఫ్రేజ్. సో ఏదైతే అటెండ్ అయి ఉంటామో దాన్ని ఆల్మా మేటర్ అని అనడం జరుగుతుంది. అంటే మనం ప్రీవియస్ స్కూలు, మన ప్రీవియస్ కాలేజ్ ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్మా మేటర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ రాసి కూడా ఉంటారు. సో ప్రీవియస్ స్టూడెంట్స్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ లిస్ట్లో. నెక్స్ట్, సెల్ఫ్ మూవింగ్ వెహికల్ అంటే ఆటోమేటిక్గా వెళ్ళేటటువంటిది ఆటోమొబైల్ అని అంటాము. మొబైల్ స్టాండ్స్ ఫర్ లైక్ గోయింగ్, ఆటో స్టాండ్స్ ఫర్ సెల్ఫ్. నెక్స్ట్, ద మెషిన్ దట్ ఫంక్షన్స్ బై ఇట్ సెల్ఫ్. సో ఏదైతే తనకు తాను వర్క్ చేస్తుందో ఆటోమేటిక్ అని అనడం జరుగుతుంది. ఇది యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద డే,
ఎ బేబీ క్యారేజ్, మామూలుగా బేబీని పెట్టుకొని ఇలా నూక్కొని వెళ్ళేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే పెరాంబ్యులేటర్ అని అంటారు. ఇక్కడ యాంబ్యూల్ అనే లింక్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. యాంబ్యూల్ స్టాండ్స్ ఫర్ వాట్, లైక్ మూమెంట్. పెరాంబులేటర్ స్టాండ్స్ ఫర్ ఎ బేబీ క్యారేజ్. నెక్స్ట్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎడిటోరియల్ ఒకాబులరీ, ఈరోజు మనము ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుందాము, ఇడియమ్స్ కాదు, ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఫర్ యూ? ఆస్క్ అరౌండ్. ఆస్క్ అరౌండ్ అని అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ద వర్బ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ అ ప్రిపోజిషన్ ఆర్ అన్ యాడ్వర్బ్. ఇక్కడ ఆస్క్ అరౌండ్ అనేటటువంటిది తీసుకుందాం. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అరౌండ్ అని అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆస్కింగ్ డిఫరెంట్ పీపుల్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్, యాడ్ అప్ టు సంథింగ్. సో ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు, అర్థం కూడా చేసుకోవచ్చు. యాడ్ అప్ టు సంథింగ్ అంటే ఏదైనా కలవడము, లైక్ దీస్ సేవింగ్స్ విల్ యాడ్ అప్ టు యువర్ salary, సంథింగ్ లైక్ దట్. లైక్ యువర్ ఇన్కమ్ కెన్ యాడ్ అప్ టు యువర్ సేవింగ్స్, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చెక్ ఇన్ అనేది మనం రెగ్యులర్గా ఎక్కడైనా లాడ్జెస్లో, హోటల్స్లో ఈ వర్డ్ వింటూ ఉంటాం. చెక్ ఇన్ అంటే ఏంటి? అరైవ్ కావడము, రిజిస్టర్ కావడము. నెక్స్ట్, ఇది కూడా రెగ్యులర్గా వినేది. కామ్ డౌన్ అంటే ఏంటి? లైక్ డౌన్, యూ హ్యావ్ టు గెట్ రిలాక్స్డ్ అన్నట్టు. నెక్స్ట్, క్యాచ్ అప్ అంటే ఐ విల్ క్యాచ్ అప్ దేర్ అని అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? సో ఆ పర్టికులర్ పాయింట్లో నేను మిమ్మల్ని కలుస్తాను అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, ఈరోజు ఎడిటోరియల్ వొకాబ్లోకి వెళ్ళిపోదాము. మైక్రోబ్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజం, ఎస్పెషలీ బ్యాక్టీరియం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకో. బ్యాక్టీరియం స్టాండ్స్ ఫర్ సింగులర్, బ్యాక్టీరియా స్టాండ్స్ ఫర్ ప్లూరల్. నెక్స్ట్, సో మచ్ సో అనేది ఫ్రేజ్ అండి. టు సచ్ అ గ్రేట్ డిగ్రీ అంటే అంత రేంజ్లో అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, గ్రిమ్ అనేది యాడ్జెక్టివ్. సో దాని మీనింగ్ ఫార్బిడింగ్ ఆర్ అన్ఇన్వైటింగ్ అంటే సీరియస్, వెరీ సీరియస్ సిచ్యువేషన్ని గ్రిమ్ సిచ్యువేషన్ అని చెప్పి అనొచ్చు. ష్రింకింగ్ అంటే తెలుసు, లైక్ V4. సో ఏదైనా తగ్గడము, సైజ్ తగ్గడము, కాంట్రాక్ట్ కావడము. నెక్స్ట్, ఆస్క్రైబ్ V1. ఆస్క్రైబ్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్ సంథింగ్ టు. స్క్రైబ్ అంటే రైటింగ్ రిలేటెడ్ అండి. ఆస్క్రైబ్ అంటే ఏదైనా ఒక దానికి సంబంధించినటువంటి క్రెడిట్ని కానీ ఇంకోటి కానీ ఎవరికైనా చెప్పడాన్ని ఆస్క్రైబ్ అని అంటారు. నెక్స్ట్, అన్డయాగ్నోస్డ్, V3 ఫార్మ్ కమ్ అడ్జెక్టివ్. నాట్ డయాగ్నోస్డ్ అంటే సో కనుక్కోలేనటువంటి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, అండర్ స్కోర్ అంటే కన్నా ఇంపార్టెన్స్ని ఏదైనా తగ్గించి చెప్పడం, ఏదైనా ఒక దాన్ని నొక్కి చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, క్యాస్కేడ్ ప్రాసెస్ వేర్ సంథింగ్ టిపికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఈజ్ సక్సెసివ్లీ పాస్డ్ ఆన్. సో ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ సక్సెసివ్లీ అంటే ఒకరి తర్వాత ఇలా పాస్ అయ్యేటటువంటి దాన్ని క్యాస్కేడ్ అనడం జరుగుతుంది. ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్, బగ్ ద ట్రెండ్ అనేది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఏంటి బగ్ ద ట్రెండ్? ఆబ్వియస్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వే దట్ అ సిచ్యువేషన్ ఈస్ డెవలపింగ్. ట్రెండ్కి ఆపోజిట్లో అంటే సో ఏదైతే జరుగుతుందో దానికి ఆపోజిట్లో డిఫరెంట్గా జరిగిందంటే బగ్ ద ట్రెండ్ అనేటటువంటిది యూజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎడిటోరియల్లో రిపీట్ అవుతాయి. నెక్స్ట్, దట్స్ ద వే ద కుకీ క్రంబుల్స్. ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. దట్స్ ద వే ద కుకీ క్రంబుల్స్ అంటే ఏంటి? when something slightly unlucky has happened that could not have been prevented. సో అంటే ఏంటి? ఏదైనా అన్లకీ జరిగింది అంటే సో అది అంటే ప్రివెంట్ చేయలేనటువంటిది ఏదైనా జరిగింది అంటే సో అది మనము యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎస్ దట్స్ ద వే ద కుకీ క్రంబుల్స్ అని చెప్పి మనం ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. హ్యామర్ డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్. టు మేక్ పర్సిస్టెంట్ అండ్ లేబోరియస్ అటెంప్ట్స్ టు ఫినిష్ ఆర్ పర్ఫెక్ట్ సంథింగ్. సో చాలా విపరీతంగా కష్టపడి అటెంప్ట్స్ చేసి ఏదైనా ఫినిష్ చేయడాన్ని హ్యామర్ డౌన్ అని అంటారు. నెక్స్ట్, డిసింజీనియస్లీ నాట్ సిన్సియర్. ఇంజీనియస్ సిన్సియర్, డిసింజీనియస్ నాట్ సిన్సియర్. సో రెండు ఆపోజిట్ వర్డ్స్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఈరోజు మనకి ఎడిటోరియల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మైల్ స్టోన్ ఆఫ్ 1 million ఆన్ ఇండియాస్ COVID-19 నంబర్స్. సో మైల్ స్టోన్ ఆఫ్ 1 million ఇక్కడ COVID-19 యొక్క నంబర్స్ గురించి డిస్కస్ చేస్తాను. డెత్స్ రిమైన్ లో బట్ ఇండియా మస్ట్ ఫైట్ ద వైరస్ నాట్ మేనేజ్ ద డేటా. ఇక్కడ డేటా ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పెరుగుతున్నారు అనేది కాదు కానీ సో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ we have to fight the virus. We needn't to manage the data here. India was hoping that extended lockdown alone might help it win the battle against the novel, but the microbe has been spreading with renewed vigor అంటే మీనింగ్ తెలుసుకోండి, ఎనర్జెటిక్. సో ఇక్కడ ఇండియా ఎలా ఎక్స్పెక్ట్ చేసింది, ఎలా హోప్ చేసింది లాక్డౌన్స్ నుంచి. సో డెఫినెట్లీ మనము ఈ యొక్క వైరస్ని పూర్తిగా
గెలవగలము అని చెప్పి అనుకున్నాం స్టార్టింగ్లో అయితే, కానీ సో ఇది మైక్రోబ్ ఈ పర్టికులర్గా నోవెల్ కరోనా వైరస్ అనేది ఎలా ఉంది, సో ఇట్స్ స్ప్రెడింగ్ విత్ రెన్యూడ్ విగర్, అంటే విపరీతంగా ఇంకా కొత్త ఉత్తేజంతో కొత్త ఎనర్జీతో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. సో మచ్ సో అంటే చెప్పుకున్నాం మనం, సో ఆ రేంజ్లో that on July 16th the number of confirmed infections and deaths crossed grim milestone 1,000,000 and 25,000 respectively. So almost milestones antare ఈ డెత్స్ ఇన్ఫెక్షన్స్ 1,000,000 కంప్లీట్ అయిపోయింది, డెత్స్ వచ్చేసి 25,000 కంప్లీట్ అయిపోయారు. సో ఈ విధంగా విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఇఫ్ ఇట్ టుక్ 109 days to reach 1 lakh cases, but just 15 days to double, the days taken to add each additional 1 lakh cases have been shrinking. సో ఇక్కడ ఈ కేసెస్ నెంబర్ ఎలా ఉంది, ఎలా పెరుగుతుంది అంటే లైక్ డబుల్ అయిపోతుంది. అంటే ఇంత టైంకి 1 lakh అయితే ఒక తక్కువ టైంలోనే 15 daysకే అది డబల్ అయిపోతుంది. అంటే లైక్ ష్రింక్ అవుతూ ఉంది. ఈ పెరిగేటటువంటిది ఆపోజిట్, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైప్లో అయిపోతుంది. Okay, rising fresh cases reported each day be ascribed to increased testing, underlying reason for the undoubtedly the widespread of the. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి, లైక్ ఇంక్రీజ్డ్ టెస్టింగ్ కూడా స్టార్టింగ్లో ఉన్నంత స్లోగా కాకుండా స్పీడ్గా మనం చేస్తున్నాం కాబట్టి అందుచేత కూడా మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ తెలిసేటటువంటి అవకాశం ఉంది. నాట్ బీయింగ్ సర్వైలెన్స్ అయితే కమెండబుల్గా లేదు. The 10.3% positivity rate national in the last few days shows that a very large pool of infections remains undiagnosed. సో ఇంకా విషయం ఏంటంటే చాలా నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయితే మటుకు అన్డయాగ్నోస్డ్గానే ఉన్నాయి. అన్డయాగ్నోస్డ్ అంటే ఇంకా ఐడెంటిఫై కూడా చేయనటువంటివి ఉన్నాయి. So though the number of tests done daily has now crossed 3 lakh, the high test positivity rate underscores the need to increase the number of daily tests by at least a few fold. So ఇక్కడ మనము ఆల్మోస్ట్ 3 lakh టెస్టింగ్స్ వరకు మనము చేస్తూ ఉన్నాం డైలీ మన ఇండియాలో. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్డయాగ్నోస్డ్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఈ స్ప్రెడింగ్ అనేది ఇంకా క్విక్గా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎనీ డిలే ఇన్ ట్రేసింగ్ ఏమవుతుంది, టెస్టింగ్ అండ్ ఐసోలేటింగ్ ద ఇన్ఫెక్టెడ్ దేర్ కాంటాక్ట్స్ విల్ ఓన్లీ లీడ్ టు అన్ అన్ఇమాజినబుల్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్. సో ఈ టెస్టింగ్ అనేది కనుక డిలే అయ్యింది అంటే, ట్రేస్ చేయడం డిలే అయిందంటే ఆటోమేటికలీ వాళ్ళ నుంచి ఆ కాంటాక్ట్స్ అన్ఇమాజినబుల్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశము మనకు కనిపిస్తుంది. యాజ్ ఆల్రెడీ సీన్ ఇన్ అ ఫ్యూ ఇండియన్ సిటీస్, a cascade of events beginning with a delay in disease infection can overwhelm the healthcare system to negatively impact the case of fatality rate, which is currently very low. So ఇక్కడ ఈ టెస్టింగ్స్ అనేటివి ఈ స్టార్టింగ్లో కొన్ని సిటీస్లో అయితే ఈ డిలే వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కాంటాక్ట్స్కి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఒకటి ఫెటాలిటీ రేట్ అనేది ఒక్కటే దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఏదైతే కొద్దిగా కాస్తలో కొద్దిగా పాజిటివ్ ఏంటి అంటే ఇట్స్ కరెంట్లీ లో. ఏది, ఫెటాలిటీ రేట్ అంటే ఏంటి, డెత్ రేట్. Kerala, Karnataka, Andhra Pradesh appear to have contained the virus. Spread have seen sharp surges. ఇక్కడ విషయం చూస్తే మనము కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ గమనిస్తే స్టార్టింగ్లో సక్సెస్ఫుల్గా కంటైన్ చేసినట్టే అనిపించినప్పటికీ ఇప్పుడు షార్ప్ సర్జెస్ అనే వర్డ్ రీసెంట్గా కూడా మనకు వచ్చింది. అంటే విపరీతంగా పెరగడము అనేది మనము అబ్జర్వ్ చేస్తున్నాము. ఇఫ్ బెంగళూరు బక్డ్ ద ట్రెండ్, బక్డ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం డిఫరెంట్గా. In the early stage it has become a standing example of how the cookie crumbles when cases spike and the system is not fully geared for the challenges. సో స్టార్టింగ్లో సేమ్ అదే సిచ్యువేషన్, ఇక్కడ బెంగళూరులో కూడా డిఫరెంట్గా ఉంది లెబ్బ సిచ్యువేషన్ అని అనుకుంటే అది తప్పు. సో దట్స్ హౌ ఆ కుకీ క్రంబుల్స్. అంటే ఆ సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏంటి, అక్కడ కూడా కేసెస్ స్పైక్ అయ్యాయి. స్పైక్ అంటే కన్నా ఇంక్రీజ్ కావడము. సో అండ్ సిస్టమ్ ఒకవేళ ఫుల్లీ గేర్డ్గా అంటే రెడీగా ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి లేకపోతే ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గా మనము బెంగళూరు రిలేటెడ్ కేసు చూడొచ్చు. అండ్ లాస్ట్ కంక్లూషన్కి వచ్చేసాము. అగ్రెసివ్ ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ హెల్ప్ చెన్నై రెడ్యూస్ ద సర్చ్. సో ఇక్కడ చెన్నై విషయానికి వచ్చేటప్పటికే ఒక అగ్రెసివ్ ట్రేసింగ్ అంటే విపరీతంగా టెస్టింగ్ చేయడం అనేది కొద్దిగా ఆ సర్చ్ని కంట్రోల్ చేయగలిగారు. But the coming days will reveal if its 12-day lockdown in June had greatly contributed to this.
సో మనము ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే అక్కడ 12-day లాక్డౌన్ ఇక్కడ జూన్లో ఈ చెన్నైలో దానివల్ల ఇది వచ్చింది, ఈ విధంగా కొద్దిగా సర్జ్ తగ్గిందా అన్నట్టు అనేది మనము వెయిట్ చేసి చూడాల్సింది. While Delhi appears to have hammered down the test positivity rate in recent weeks, over reliance on rapid antigen tests which have low sensitivity raises concern about a true case detection. సో ఇక్కడ ఢిల్లీలో అయితే మ్యాక్సిమం లెబోరియస్ అటెంప్ట్స్ వల్ల కొద్ది వరకు కొన్ని రీసెంట్ వీక్స్లో ఈ పాజిటివిటీ రేట్ని కంట్రోల్ చేయగలిగారు. అంటే ఇంకా ఏంటి, ఓవర్ రిలయన్స్ ఆన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. సో ఈ యాంటిజెన్ టెస్ట్ అంట ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం వల్ల కొద్ది వరకు కంట్రోల్ అయినట్టే కనిపించింది. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర అపియర్స్. ఇంకా మహారాష్ట్ర గురించి వస్తే టు హ్యావ్ పుల్డ్ ఆఫ్ అ కూప్ ఇన్ ధారావి త్రూ అవుట్ స్టాండింగ్ వర్క్, బట్ లైక్ తమిళనాడు అండ్ కర్ణాటక ద స్టేట్ హ్యాస్ బీన్ విట్నెసింగ్ అ స్పైక్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్. సో మిగిలిన డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ యొక్క స్టేట్ చాలా స్పైక్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏది, మహారాష్ట్ర. With a 9.1% test positivity rate, Gujarat has made no attempts to greatly increase daily tests, but instead appears to be disingenuously limiting the number of tests to keep fresh cases per day under check. సో ఇక్కడ ఏది మన గుజరాత్లో అయితే సో అది పెద్దగా అటెంప్ట్స్ ఏం చేయకపోయినప్పటికీ అక్కడ కొద్దిగా ఏది సిన్సియర్గా అయితే మనకు అనిపించట్లేదు. అంటే చెక్లో ఉన్నట్టుగా మనకు కనబడిస్తుంది. సో కానీ మనకి అంతగా కనిపించట్లేదు. తెలంగాణ టూ విత్ ద టెస్ట్ ఆఫ్ పాజిటివిటీ రేట్ ఆఫ్ 18.4% హ్యాస్ మేడ్ నో గ్రేట్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ డైలీ టెస్ట్. సో ఇక తెలంగాణ గురించి వస్తే తెలంగాణ కూడా ఏమీ పెద్ద ఎఫర్ట్స్ అయితే తీసుకున్నట్టుగా కనిపించటం లేదు. సో which have crossed 13,000 only in the last couple of days. రీసెంట్గానే 13,000 వరకు రీచ్ అయింది తెలంగాణలో, కానీ అక్కడ సిచ్యువేషన్ అయితే డిఫరెంట్గా ఉంది. డిఫైస్ ద ట్రెండ్ ఆఫ్ రైజింగ్ కేసెస్ డ్యూరింగ్ ద పాండమిక్. డిఫైస్ అంటే అపోజ్ చేయడము. సో రైజింగ్ సీరియస్ కన్సర్న్ అబౌట్ ఇట్స్ నంబర్స్. సో ఇవన్నీ పట్టించుకున్నట్టుగా మనకి అనిపించట్లేదు. ఫైనలీ కంక్లూషన్, ఎగ్జాంపుల్స్ సచ్ యాజ్ న్యూయార్క్ హ్యావ్ షోన్ దట్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు బెండ్ ద కర్వ్. కానీ కొన్ని మనం చూసినట్టయితే న్యూయార్క్ లాంటి ప్లేసెస్, సో ఈ అంటే ఇట్స్ నాట్ టూ లేట్ టు బెండ్ ద కర్వ్. అంటే ఈ కర్వ్ ఏదైతే ఉందో, విపరీతంగా ఇలా పెరిగేటటువంటి కర్వ్ ఏదైతే ఉందో దాన్ని బెండ్ చేయడానికి ఎక్కువ టైం అయితే అంటే లేట్గా మనం చేస్తున్నాం అన్నట్టు కాదు, కానీ ఎప్పుడైనా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే సో స్టేట్స్ నీడ్ టు ఫైట్ ద వైరస్, నాట్ మేనేజ్ ద డేటా. సో డేటా గురించి కాకోకుండా ఇక్కడ అంటే డేటాని మేనేజ్ చేయడము, అంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అని చెప్పుకోవడం కాకపోకుండా వైరస్ని ఫైట్ చేసే విధంగా ఆ దిశలో స్టేట్స్ అన్నీ కూడా యునైటెడ్గా చేసినట్టయితే డెఫినెట్లీ ఏదైనా మనము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ నౌ లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. ఒక టిపికల్ ప్యాటర్న్ తీసుకుని రావడం జరిగింది మీ ముందుకి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వర్డ్స్ జిగ్జాగ్ షఫుల్ చేశారు, పాయింట్ 1. నెక్స్ట్ ఒక వర్డ్ మిస్టేక్గా కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీకు ఏది సెట్ అయ్యే అవకాశం ఉందని చూసుకుంటే సరిపోతుంది. రైట్, ఓకే. సింపుల్గా షార్ట్కట్ మెథడ్లో చూద్దాం. యాజ్ వీ ఎంటర్ అ న్యూ, అక్కడ స్టాప్ చేశాను. న్యూ అనేది అడ్జెక్టివ్, మనకు నౌన్ కావాలా, వర్స్ వచ్చి అడ్జెక్టివ్. మనకు నౌన్ కావాలా. నౌన్స్ ఎన్ని ఉన్నాయి, డెప్రిషియేషను, డికేడ్. డెప్రిషియేషను, డికేడు ఈ రెండుకి అంటే గ్రామటికల్గా ఛాన్స్ ఉంది, కానీ వీ ఎంటర్ ఎ డెప్రిషియేషన్ అనము, ఎంటర్ ఎ డికేడ్, న్యూ డికేడ్. డికేడ్ అంటే కొత్త దశాబ్దము అని అర్థం. అంటే డీతో స్టార్ట్ అవుతుంది అనేది ఫిక్స్డ్. ఓకే, బి అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. డీతో స్టార్ట్ అవుతున్నటువంటి ఆప్షన్స్ మనకి 1, 2, 3. ఓకేనా. నెక్స్ట్ సింపుల్గా ఆనర్డ్, ఇక్కడ వెయిడ్ ఉంది. వెయిడ్ హ్యావ్కి సరిపోతుంది, అంటే బి సరిపోతుంది. దాని తర్వాత సింపుల్ లాజిక్ అండి, వెరీ సింపుల్ లాజిక్. బీకి వర్బ్ ఫామ్స్ V3 ఫామ్కి ఛాన్స్ ఉంది, V4 ఫామ్కి ఛాన్స్ ఉంది. డిసిపియేటింగ్ అనేటటువంటిది V4 ఫామ్ సెట్ అవుతుంది కాబట్టి అయిపోయింది. ఆన్సర్ ఈస్ డిసిబిఏ. డి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో, సి హ్యావ్ వెయిడ్. ఓకేనా. బి
బి వచ్చి ఈ థర్డ్ ప్లేస్లో. ఇక్కడ డెప్రీషియేషన్ ప్లేస్లో డిసిపియేటింగ్ పెడుతున్నాం అంతే. లాస్ట్లో గెటింగ్ వర్స్. సో ఆబ్వియస్లీ కొలకేషన్, గెటింగ్ వర్స్. సో ఆన్సర్ ఈస్ దట్. నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ కంటే వెల్కమింగ్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ అది. అంటే డైరెక్ట్గా ఆ పదాలతోనే మనము ట్రై చేసేస్తే సరిపోతుంది. వెల్కమింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫెర్వర్ ప్లేస్లో వెల్కమింగ్ పెడితే ఏమొస్తుంది? యా, వెల్కమింగ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేటు, తర్వాత ఏ ఫ్లెక్సిబుల్ లేబర్ మార్కెట్స్ సెట్ అయిపోయింది. ఆన్సర్ ఈజ్ ఓవర్. జస్ట్ జిగ్జాగ్లో ఈ వర్డ్ పర్టికులర్గా ఈ వర్డ్ మనం రిప్లేస్ చేసే వర్డ్తో క్రాక్ చేస్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ బి తర్వాత V4 అంటే స్టెబిలైజింగ్ యాడుంది? బి దగ్గర ఉంది. అంటే బి ఈ ప్లేస్కి వెళ్ళిపోవాలా. దాంతో మనకు రెండు ఉన్నాయి, బ్యాటర్డ్, ఈ ఏకి ఛాన్స్ ఉంది, సికి ఛాన్స్ ఉంది. క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోయింది. ఏం చేసాము? స్టెబిలైజింగ్ని ఇక్కడ పెట్టాం. మే ఆల్సో బి స్టెబిలైజింగ్. బీడీ బిఏ ఈ రెండిట్లోనే క్రాక్ అయిపోతుంది. నెక్స్ట్ వైల్ డాష్ షుడ్ బి. డి ఏంటి? టెంపరర్లీ. వైల్ టెంపరర్లీ షుడ్ బి మీనింగ్లెస్ అంటే ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ ఈజ్ సి. జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటుంటే వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇంకోసారి చెప్తాను చూసుకోండి. బి తర్వాత V4 ఫామ్ కావాలా. V4 ఫామ్ స్టెబిలైజింగ్ దగ్గర ఉంది. అంటే బి వచ్చి స్టార్టింగ్లో వస్తుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏను సిను. అంటే ఈ బీడీఏసి బిఏసిడి. నెక్స్ట్ బీడీనా బిఏనా క్రాస్ చెక్ చేసుకున్నాము, సెట్ అయిపోయింది. డీని సెకండ్ ప్లేస్లో అంటే కన్నా వైల్ టెంపరర్లీ షుడ్ బి మీనింగ్లెస్ అవుతుంది. సో అలాంటప్పుడు బిఏ వైల్ సెంటిమెంట్ షుడ్ బి బూస్టెడ్. సో సెట్ అవుతుంది. అండ్ ఆల్ వర్డ్స్ ఆర్ కరెక్ట్. బూస్టెడ్ అట్లీస్ట్ టెంపరర్లీ మీనింగ్ఫుల్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ technology of global supply recalibration is just bizarre. ఈజ్ తర్వాత బిజార్ యాడ్జెక్టివ్, V4 ఫామ్ సి. ఇది బిగినింగ్ సెట్ అయిపోతుంది, ఆన్సర్ అయిపోయింది. ఇంకోసారి చెక్ చేసుకోండి. బీడీసీఏ కదా, బీడీసీఏ చూద్దాం. బి ఏంటి? రీకాలిబ్రేషన్. దాని తర్వాత నౌనే కావాలి కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకొని పోయాం. డి ఏముంది? చైన్స్ ఉంది. సప్లై చైన్స్ మీనింగ్ఫుల్గానే వస్తుంది. ఈజ్ జస్ట్ బిజార్ ప్లేస్లో ఈజ్ జస్ట్ బిగినింగ్ యాజ్ ఈజ్ ద బాల్కనైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫినాన్షియల్ మార్కెట్. సెట్ అయిపోయిందా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ ద డే. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్స్ రైట్. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టెక్నాలజీ బాగుంది. దట్ స్టూడెంట్స్ ఆర్ నౌ ఏబుల్ బాగుంది. టు సాల్వ్ అడ్వాన్స్డ్ మ్యాథ్ బాగుంది. ఆన్ క్యాల్కులేటెడ్ సెట్ అయింది. ఆన్సర్ ఈస్ నో ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. అసలు సమస్య లేదు, ఇంకా అన్నీ నీట్గా సెట్ అయ్యాయి. ప్లేస్మెంట్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మీనింగ్ అన్నీ కూడా. ఇంకోసారి చూసుకొని కావాలంటే ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టెక్నాలజీ మీన్ that students are now able to solve advanced math problems on calculators. That's it. Okay, that's all for the day. I hope you enjoyed the class, and once again సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మోర్ ఆర్ యెట్ టు కమ్. ఇంకా నంబర్ ఆఫ్ క్లాసెస్ మేము డిజైన్ చేస్తున్నాము. అన్ని క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫై అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.